హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ నుంచి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది. అదేమిటి అంటే ఇకపై బిగ్ బాస్ హౌస్లో చీఫ్స్ అనేవారు ఉండరు, ఏకైక లీడర్ అనేవారే ఉంటారు. ఇక వచ్చే వారం నుంచి బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్స్ కూడా ఎంట్రీ అవ్వగా ఇప్పటి వరకు ఉన్న హౌస్ మేట్స్ అందరూ ఒక క్లాన్గా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వారందరూ ఒక క్లాన్గా ఉండబోతున్నారు. ఇక బిగ్ బాస్ కూడా ఈ వారం చీఫ్ కంటెండర్ టాస్క్ అంటూ ఒక టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటగా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో గెలిచిన శక్తి క్లాన్ నుంచి పృథ్వీని నిఖిల్ చీఫ్ కంటెండర్గా ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో చీఫ్ కంటెండర్ని ఎంచుకునే భాగంలో బిగ్ బాస్ ఒక పప్పీ టాస్క్ని అయితే ఇచ్చాడు. ఆ పప్పీ టాస్క్లో చివరి వరకు ప్రేరణ, నబీల్ నిలిస్తే ఆ తర్వాత హౌస్ మేట్స్లో ఎక్కువ మంది నబీల్కి సపోర్ట్ చేయడంతో రెండో చీఫ్ కంటెండర్గా నబీల్ అయితే నిలిచాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ రాజు అయ్యేది ఎవరు అంటూ ఒక టాస్క్ ఇవ్వగా ఈ టాస్క్లో పృథ్వీ, నబీల్ ఇద్దరు వీరోచితంగా అయితే పోరాడారు. అయితే చివరి వరకు ఈ టాస్క్లో నిలిచి గెలిచాడు నబీల్. దీంతో బిగ్ బాస్ హౌస్కి చీఫ్గా అయ్యాడు. అయితే బిగ్ బాస్ హౌస్కి ఇప్పటి వరకు ఇద్దరు చీఫ్స్ ఉండగా ఈసారి మాత్రం నబీల్ ఏకైక చీఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక నుంచి చీఫ్కి పాత హౌస్మేట్స్కి ఒక చీఫ్, అలాగే వైల్డ్ కార్డ్స్గా వచ్చే వారికి మరొక చీఫ్ మాత్రమే ఉంటారు. వచ్చే వారం నుంచి పాత హౌస్మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు జరగబోతున్నాయి అని అర్థమవుతుంది. ఫైనల్గా పృథ్వీని ఓడించి నబీల్ చీఫ్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఏకైక చీఫ్ అవ్వడంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.